విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 1 మే 2024 రోజున దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముందు చూసుకోండి. ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటానో అప్పుడు మీ జాతకంలో దేవగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే 100% దొరకాల్సిన ప్రభావం లోపల మీకు 70% 60% అయితే దక్కుద్ది. జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే, జాతకంలో దేవగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుక ఉన్నట్లయితే, మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీ చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అలాంటి దేవగురు బృహస్పతి 1 ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం కూడా పడుతుంటది. కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా చాలా మంది అంటుంటారు దేవగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు. చాలా అవసరం, అంత ఇంత కాదు, చాలా అవసరము. మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి, అలాగే జీవితం లోపల భుక్తి కావాలన్నా కూడా గురువు కావాలి. గురు జ్ఞానకారకుడు, గురు సంతానకారకుడు, గురు విద్యాకారకుడు, గురు భాగ్యకారకుడు, గురు పెళ్లి కారకుడు, గురు ధనకారకుడు, గురు యోగకారకుడు, గురు అన్ని కారకుడు. కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దేవుడు అంటే దేవుగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు. ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది. కాబట్టి దేవగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము. ఒకవేళ దేవగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోయినట్లయితే నేను ఇతపూర్వం కూడా కొన్ని రాశులు అంటే ఇతపూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. గురు బలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి. అది వీడియో మీరు ఫాలో అవినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని. గురు బలం ఉంటే జాతకునికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అది కావాలన్నా కూడా గురు అనుగ్రహం కూడా ఉండాల్సిందే. అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులే చేయగలుగుతారు, లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు. ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారి కనుక చూసుకున్నైతే దేవగురు బృహస్పతి ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే గత 1.5 years నుంచి ఏవైతే సమస్యల నుంచి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారో, చాలా ఎదుర్కొంటున్నారో, చాలా కఠినమైన పరిస్థితి మీరు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో మీరు బయటపడబోతున్నారు. కన్యా రాశి వారు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ జీవితం లోపల కొన్ని లక్ష్యాలు ఏవైతే మీరు అనుకున్నారో ఆ లక్ష్యానికి ఛేదించే అవకాశం ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత చాలా బలమైన స్థితి అయితే మీకు కనబడబోతుంది. ఎందుకు అలా అంటున్నా అంటే దేవగురు బృహస్పతి ఈ కన్యా రాశి అంటే కన్యా లగ్నం కావచ్చు, కన్యా రాశి వారు కావచ్చు,
నక్షత్ర వరుస కనుక మీరు చూసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం. ఈ కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రం కన్యా లగ్నం, కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉండి తీరుద్ది. మరి అంత దిగులు పడే అవసరం అయితే ఉండదు. కొత్త కొత్త వ్యవహారాలు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త బిజినెస్ల ట్రాన్సాక్షన్లు అని జీవితం లోపల ఒక మార్పు, ఒక ట్రాన్స్పరెంట్ లాంటి మార్పు రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల కన్యా రాశి వారికి తప్పకుండా జరగబోతుంది. ఇక్కడ చూసుకున్నైతే దేవగురు బృహస్పతి రాశి నుంచి 9వ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకోసం చాలా చక్కగా చాలా మంచి పరిణామాలు దేవగురు బృహస్పతి ఇవ్వబోతున్నాడు. అదృష్ట సహకారం తోడుగా ఉండడం వల్ల భౌతిక జీవితం లోపల కావాల్సిన వస్తువులు ఏవైనా కావచ్చు, ఆ వస్తువులు అన్ని మీరు సుఖము, ఉపభోగం తప్పకుండా అనుభవించుతారు. దాంతో పాటు భగవంతుడి పట్ల ఎవరైతే శ్రద్ధ, భక్తి పెంచుకొని ఉన్నారో అలాంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో గురు బలం తోడుగా ఉండడం వల్ల మంత్ర సాధన, అనుష్ఠానం, ఇచ్ఛాశక్తి, ధ్యాన శక్తి ఎక్కువ పెరగడం వల్ల సమాజం లోపల మీరు కాస్త పేరు, గుర్తింపు పొందే అవకాశం కూడా కనబడబోతుంది. ఇక్కడ దేవగురు బృహస్పతి ఉన్నవారు అంటే గురు బలం ఉండడం వల్ల. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోండి, దేవగురు బృహస్పతి బలం ఉన్నా కూడా ఎప్పుడైతే మృగశిర నక్షత్రం దేవగురు బృహస్పతి వచ్చుతాడో ఆ టైం లోపల కాస్త శత్రువులు ఎక్కువ పెరుగుతారు. శత్రువులు ఎక్కువ పెరగడం వల్ల ఏంటంటే ధార్మిక కృత్యాలు తగ్గుతుంటాయి, ధర్మ కృత్యాలు తగ్గుతుంటుంటాయి. ఎందుకు అలా అంటున్నంటే ఈ కన్యా రాశి వారికి దేవగురు బృహస్పతి చతుర్థాధిపతి, అదే రకంగా సప్తమాధిపతి అయి ఉండి భాగ్యస్థానంలో గోచరం చేసుకోవడం వల్ల దీన్ని కేంద్ర త్రికోణ రాజయోగం అంటుంటారు. కాబట్టి ఈ కేంద్ర త్రికోణ రాజయోగం ఉండడం వల్ల కుటుంబ పరంగా కాస్త శత్రువుల సంఖ్య పెరగబోతుంది. కుటుంబం లోపల మన వాళ్ళే మనల్ని మోసం చేయడం, మన వాళ్ళే మనల్ని నమ్మక ద్రోహం చేయడం, ఇలాంటి స్థితి రాబోయే రోజుల్లో ఈ కన్యా రాశి వారికి అయితే ఆఫ్టర్ నవంబర్ తర్వాత అయితే ఉండబోతుంది. తెలుసుకొని మీరు ప్రయత్నించండి. గురు 5వ దృష్టి రాశి పైన ఉండడం వల్ల గురు బలం పెరగడం వల్ల పేరు, ప్రఖ్యాత, గుర్తింపు రాబోయే రోజుల్లో ఈ కన్యా రాశి వారు చేయగలుగుతారు. అంటే గురు బలం తోడుగా ఉంటే అవుతాయి ఏంటి ముందు తెలుసుకోండి. గురు బలం తోడుగా ఉంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చుద్ది, చేయాలని ఇచ్చ పెరుగుద్ది. అని పూర్వం ఏవైతే సమస్యల నుంచి మీరు పడ్డారో ఆ సమస్యల నుంచి మీరు బయట వచ్చుతారు. ఆ సమస్యల నుంచి బయట రావడానికి చాలా చాలా మీకు అవకాశాలు కనబడుతుంటాయి. చాలా సమాధానాలు కనుక మీరు పూర్వం వెతికినట్లయితే ఆ సమాధానాలు కూడా మీరు రాబోయే రోజులు కనబడుతుంటాయి ఈ కన్యా రాశి వారికి. గురు సప్తమ దృష్టి పరాక్రమ స్థానం పైన ఉండడం వల్ల ఇది కూడా మంచి యోగమే. నానా రకమైన ప్రయత్నాలు రాబోయే రోజులు మీరు చేయబోతున్నారు. చేసిన ప్రతి ప్రయత్నం లోపల ఎంతో కాస్త మీకు అనుకూలమైన స్థితి తప్పకుండా జరగకలగబోతుంది. అని కొత్త కొత్త వ్యక్తుల పరిచయం పెరగబోతుంది. మీ హాబీస్ కనుక ఏవైనా ఉన్నట్లయితే ఆ హాబీస్, ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఈ సంవత్సరం. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియా పైన ఎక్కువ యాక్టివ్గా ఉంటారో, సోషల్ మీడియా పైన ప్రెస్ మీడియా ఎవరైతే సంబంధం ఎక్కువ ఉందో అలాంటి జాతకులకి కన్యా రాశి వారికి ప్రత్యేకంగా ఆన్లైన్ నుంచి డబ్బు కూడా పొందబోతున్నారు. ఆన్లైన్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కూడా ఈ సంవత్సరం మీరు క్రియేట్ చేసుకోబోతున్నారు. గురు 9వ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల పంచమ స్థానం విద్యాస్థానం, పంచమ స్థానం ప్రేమ స్థానం అని పెళ్లి యోగం కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా ప్రేమ వివాహ యోగం అయితే చాలా ప్రబలమైన స్థితి అయితే ఈ కన్యా రాశి వారికి కనబడుతుంది. అని ఎవరి జాతకంలో అయితే ప్రేమ వివాహ యోగం ఉందో అలాంటి జాతకులు ఈ సంవత్సరం కనుక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లయితే చాలా మంచి జరిగే అవకాశం స్థితి అయితే ఎక్కువ కన్యా రాశి వారికి కనబడుతుంది. ఇక చూసుకున్నైతే కన్యా రాశి వారికి పూర్వం ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం కూడా ఉండబోతుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ కన్యా రాశి వారికి ఏంటంటే స్పిరిచువల్ లోపల చాలా చాలా సమయం అయితే మీరు ఇవ్వబోతున్నారు. పూర్వం తెలుసుకోలేని విషయాలు కూడా రాబోయే రోజుల్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అంటే జీవితం లోపల, కుటుంబం లోపల మాంగళిక కృత్యాలు తప్పకుండా జరిగి తీరుతాయి. మంగళం అన్ని జరుగుతాయి. రాశి లోపల కేతు, లగ్నంలో కేతు ఉండడం వల్ల కాస్త ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు తెలియని పరిస్థితి అయోమయంలో అయితే తప్పకుండా ఉండి తీరుతాడు. కానీ గురు బలం తోడుగా ఉండడం వల్ల ఒక మంచి స్వామి కావచ్చు, మంచి గురువు కావచ్చు, మీ గైడెన్స్ చేసే వ్యక్తి కావచ్చు, వాళ్ళ సహకారం కనుక మీరు తీసుకున్నట్లయితే, మీరు నిర్ణయాలు కనుక సరిగా తీసుకున్నట్లయితే లైఫ్ చాలా మంచి గ్రేట్ లోపల ముందుకెళ్లే అవకాశం కూడా కనబడుతుంది ఈ కన్యా రాశి వారికి. కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో టైం చాలా అనుకూలంగా ఉండడం వల్ల, గురు బలం ఉండడం వల్ల గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఏ వ్యక్తితో మీరు సంబంధాలు దూరంగా పెట్టుకున్నారో అదే వ్యక్తితో పాటు మళ్ళీ సంబంధాలు కలిసే అవకాశం రాబోయే రోజుల్లో కన్యా రాశి వారితో పాటు కనబడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి అన్ని వైపు నుంచి చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. కేవలం ఒక పాయింట్ చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఎవరైతే ప్రత్యేకంగా పని చెప్పి చేస్తారో, నేను ఇది చేయబోతున్నాను, ఇది చేస్తాను చెప్పి చేస్తున్నారో అలాంటి జాతకులు పని అస్సలు అవ్వదు. ఏదైతే పని చెప్పకుండా చేస్తారో అది 100% తప్పకుండా జరిగి తీరుద్ది. శ్రీమాత్రే నమః.